నమస్తే హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ కి స్వాగతం. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో కూడా కాల్షియం లోపం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కువగా ఏసీ రూముల్లో ఉండడం, నీడ పట్టున ఉండడం వల్ల కాల్షియం లోపంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రముఖులు చెప్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో కాల్షియం లోపం లేకుండా చూసుకోవాలి అంటే ఏం చేయాలి? ఎటువంటి టిప్స్ పాటించాలి? ఎటువంటి డైట్ పాటిస్తే కాల్షియం లోపం లేకుండా ఉంటుంది అనే దానికి సంబంధించి ఎన్నో వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సూర్యసాయి అఖిల్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. హలో. సార్, కాల్షియం అనేది మన శరీరంలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది? కాల్షియం అంటే ఇట్స్ కంప్లీట్లీ స్ట్రెంగ్త్ అనుకోండి, బలం. కాల్షియం అంటేనే బలం, కాల్షియం లేదంటే బలం లేదు. సో కాల్షియంతో పాటు ఇంకొక పదార్థం దానికి కావాల్సింది అంటే విటమిన్ డి. విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన బాడీలో కాల్షియం కొంచెం స్టేబుల్గా ఉండడానికి విటమిన్ డి సపోర్ట్. సో కాల్షియం ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా మన బాడీలో స్ట్రెంగ్త్ ఉండాలి అంటే కాల్షియం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. మీ బోన్ ఈజ్ యువర్ ఎనాటమీ. అంటే మన బాడీకి ఒక ఫ్రేమ్ ఉంది, మన బాడీకి ఒక షేప్ ఉంది అంటే బికాస్ ఆఫ్ కాల్షియం. ఆ కాల్షియం లేకపోతే బోనే లేదు. బోన్ ఈజ్ మేడ్ ఆఫ్ కాల్షియం. అదర్ ఇంగ్రీడియంట్స్ ఆర్ దేర్, మెయిన్ ఇంగ్రీడియంట్ ఈజ్ కాల్షియం. కాల్షియం లోపం ఉంటే ఏం జరుగుతుంది సార్? కాల్షియం డెఫిషియన్సీ అంటే కండిషన్స్ కింద చూసుకుంటే ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్, ఆస్టియోమైలైటిస్, అంటే ఈ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి ఇంకా కాల్షియం డెఫిషియన్సీలో. ముఖ్యంగా చూడాలి అనుకుంటే మనం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, లేదా బాగా ఇప్పుడే పుట్టిన వెరీ స్మాల్ బేబీస్ అంటాం కదా, బేబీస్లో ఏంటిది అంటే బోన్ అనేది ఎదగాలి అంటే ఆబ్వియస్లీ కాల్షియం ఉండాలి. అందుకే పాలు ఇస్తారు. రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం ఈజ్ మిల్క్ హ్యాస్ వెరీ రిచ్ సోర్స్ అనమాట. సో అందుకే పిల్లలు చూడండి 5 ఏళ్ళు వచ్చేదాకా 10 ఏళ్ళు వచ్చేదాకా పెద్ద పెద్ద గ్లాసులు పాలు ఇస్తారు. అదే మీరు ఒక 30 years ఉన్న వాళ్ళకో ఎవరికన్నా అట్లా తాగిపించి చూడండి, కిడ్నీలో స్టోన్స్ కింద ఫామ్ అయిపోతాయి, కాల్షియం డిపాజిట్ అయిపోయి. పిల్లలకి అంత రిక్వైర్మెంట్ ఉంటుంది యాక్చువల్గా ఫర్ బోర్న్ బేబీస్. అందుకే పిల్లలకి ఎంత పాలు ఇచ్చినా కూడా వాళ్ళు బలంగా అవుతారు తప్ప దే వోంట్ గెట్ ఎనీ డిఫార్మిటీస్ ఆర్ ఎనీ డిస్కంఫర్ట్, కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. సో కాల్షియం అనేది అంత ఇంపార్టెంట్ రోల్ అన్నమాట ఫర్ బేబీస్. సేమ్ ఎప్పుడు అవుతుంది అంటే ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 or 50, మోస్ట్లీ 30+ తర్వాత నుంచి కాల్షియం రిక్వైర్మెంట్ బాడీకి ఉంటుంది. ముఖ్యంగా అయితే మెనోపాజ్ అయిన లేడీస్కి కంపల్సరీ కాల్షియం అనేది ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఇంకా బాడీలో ఉండదు. ఇంకా అది వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అంటే నడుస్తుంటే కూడా కింద పడిపోయాము, ఏం లేదండి జస్ట్ ఏదో తగిలింది, అంటే నడుస్తున్నప్పుడు గోడ తగిలింది అనుకుందాం, ఇట్లా సైడ్కి పడితే ఈ ఎముక ఇరిగిపోయిందండి, లేకపోతే తుంటి ఇరిగిపోయిందండి, లేకపోతే మోకాళ్ళ దగ్గర ఇరిగిపోయిందండి అంటే చాలా సహజమైన కంప్లైంట్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఆస్టియోపోరోసిస్ వల్ల. ఆస్టియోపోరోసిస్ అంటేనే కాల్షియం డెఫిషియన్సీ, అదొక కండిషన్ అనమాట. పోరోసిస్ అని ఎందుకు అంటారో మళ్ళీ అడిగారు అనుకోండి, సింపుల్గా చెప్పాలి అంటే బోన్ ఎలా ఉంటుంది అంటే మంచి షేప్లో ఉంటుంది, తెల్లగా నీట్గా మంచి ఒక షైనీగా ఉంటుంది బోన్. దానికి కూడా కాల్షియం డెఫిసిట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే హోల్స్ కింద కనబడతాయి, పోర్స్, ఒక చిన్న పోర్స్ కింద ఫామ్ అయిపోతుంది. ఏంటిది అంటే కాల్షియం అంతా వెళ్ళిపోయి దాని యొక్క షేప్ కోల్పోయి పొరల కింద పడి ఇలా అంటే ఇరిగిపోతుంది. ఇలా అంటే ఇట్లా నార్మల్గా మీరు ఎప్పుడన్నా లైవ్లో చూస్తే తెలుస్తుంది. అంటే లైవ్లో చూడడం కూడా మాకు అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను. లైవ్లో ఎలా ఉంటుంది అంటే అది ఎంత ఎముక అసలు ఏదో గూడు కట్టింది ఇలా అంటే ఎట్లా పగిలిపోతుంది, ఏదో ఎండిపోయిన ఎముక ఇట్లా అంటే ఎట్లా ఏమంటాం పొడి కింద అలా అయిపోతుంది అన్నమాట. సో కాల్షియం డెఫిషియన్సీ వల్ల అంత దారుణమైన ఎఫెక్ట్స్ ఉంటాయి. అదే కాకుండా కాల్షియం డెఫిషియన్సీ ఉందనుకోండి, ఫంక్షనింగ్ కూడా దెబ్బతింటుంది, బాడీ ఫంక్షనింగ్ కూడా దెబ్బతింటుంది. ఎందుకు అంటే మన బ్లడ్ కూడా కాల్షియం క్యారీ చేస్తుంది టు సప్లై డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీ మొత్తంలో కాల్షియం చాలా చోట్ల అవసరం. ఇది ఈ చోట అవసరం లేదు అనేవి ఉండదు. నాట్ ఓన్లీ బోన్స్, లిగమెంట్స్కి, టెండాన్స్కి, ఆర్టికులర్ సర్ఫేసెస్ దగ్గర, బోన్ చుట్టూ ఉండే సర్ఫేసెస్ దగ్గర, ఇంకా ప్రతి ప్లేస్లో, మన టీత్కి, ఎవ్రీ ప్లేస్. సో అక్కడక్కడ డిపాజిట్ అయ్యి ఇట్ విల్ ఇంప్రూవ్ ద క్వాలిటీ. ఎప్పుడైతే ఇది తగ్గిపోతుందో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోతుందండి సింపుల్గా. అందుకే చూడండి, ఇప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, కాల్షియము విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా లేదా చూసుకుంటారు. కాల్షియం డెఫిషియన్సీ తొందరగా కనబడదు అనుకుందాం, బట్ ఎట్ ద ఓల్డర్ ఏజ్ ఇట్ విల్ బి దేర్, ఉంటుంది. ఒక ఎక్స్రేలో తెలియవచ్చు. మన డయాగ్నోసిస్ ఎలా చేయాలి అంటే ఎక్స్రేలో తెలుస్తుంది. ఎక్స్రేస్ కాకుండా నార్మల్గా మీరు కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు, మోకాళ్ళలో నొప్పులు వస్తున్నాయి, అరికాళ్ళలో నొప్పులు వస్తున్నాయి, మోచేతుల్లో నొప్పి వస్తున్నాయి, అరిచేతుల్లో నొప్పులు వస్తున్నాయి, ఇట్లా రకరకాల నొప్పులు చెప్తారు కదా. ఇది కూడా కాల్షియం డెఫిషియన్సీ వన్ ఆఫ్ ద రీజన్ అవి ఉండొచ్చు. అందుకే అంటున్నాను విటమిన్ డి, కాల్షియం ఈ రెండు ఎలాగా అంటే లైక్ ఏ బ్రదర్ కవలపిల్లల్లాగా. ఏ ఒక్కటి లేకపోయినా సరే ఒకదానికి ఒకటి సపోర్ట్ ఉండదు. విటమిన్ D3 ఉండి కాల్షియం ఉండకపోవడం అనేది ఉండదు.
కాల్షియం ఉండి విటమిన్ D3 లేకపోవడం అనేది ఉంటుంది, కానీ విటమిన్ D3 లేకుండా కాల్షియం కూడా వేస్ట్. మళ్ళీ ఆ సపోర్టింగ్ మెకానిజం లేకపోతే తొందరగా వెళ్ళిపోతుంది కదా. సో రిచ్ సోర్స్ ఈజ్ లైక్ ఎనీ డైరీ ప్రోడక్ట్స్, పన్నీర్, పాలు, చికెన్, మటన్, ఫిష్ విల్ హ్యావ్ omega-3, మిల్లెట్స్, నువ్వులు, రాగులు, అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, అంటే ఫ్యూ మనం మాట్లాడుకుంటున్నాం. సో దీస్ ఆల్ ఆర్ రిచ్ సోర్సెస్ అన్నమాట. సో దే విల్ గివ్ గుడ్ స్ట్రెంగ్త్ టు ద బోన్. అందుకే చూడండి ఫ్రాక్చర్స్ అయినప్పుడు కూడా మీకు ఈ నువ్వులు పట్టీలు, నువ్వులుండలు అంటాం కదా, నువ్వులుండలు తినండి, బెల్లం తినండి, బెల్లం పల్లి ఉండలు తినండి. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే దే కంటెంట్ హై రిచ్ కాల్షియం యాజ్ వెల్ యాజ్ బ్లడ్ విల్ క్యారీ కాల్షియం అని. సో బ్లడ్లో హిమోగ్లోబిన్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే ప్రాపర్గా హీల్ అవుతాయి. సో ఆ ప్రాపర్గా హీల్ అవ్వాలి కాబట్టి సో వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. సరే, మనకు కాల్షియం లోపం ఉంది అని మనకు తెలుస్తుందంటారా? లక్షణాలు ఎలా ఉంటాయి? వయసును బట్టి కూడా కాల్షియం లోపం వచ్చే అవకాశం ఉందా? ఫస్ట్ థింగ్ మీరు అంటే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకి ఏదైనా తగిలినా కూడా వెంటనే నొప్పిని తీసుకోలేము, తట్టుకోలేము. ఇంకొకటి ఏంటిది అంటే స్ట్రెయిన్ వల్ల, అంటే ఎక్కువసేపు పెట్టి ఉంచే ఒత్తిడి వల్ల వచ్చే పెయిన్ వేరు, డిఫరెన్షియేషన్ చేసుకోవాలి. జస్ట్ మనం జనరల్గా ఇలా పెట్టి తీస్తే కూడా నొప్పి వస్తుంది అంటే అక్కడ నీకు వీక్గా ఉన్నావు అని అర్థం. సో ఆ వీక్నెస్ని రికవర్ చేసుకోవాలి మనం విత్ ద ఫుడ్ డైట్. ఇంకొకటి మళ్ళీ చాలామంది ఏం అడుగుతారు అంటే మమ్మల్ని, మాకు డాక్టర్ ఆస్టియోపోరోసిస్ ఉందన్నారు, ఎక్కువ నడవద్దు అన్నారు, నడిస్తే తుంటి ఎక్కడ ఇరిగిపోయే అవకాశం ఉందన్నారు అని చెప్తారు కొంతమంది, బాడీ కొంచెం హెఫ్టీ ఉన్నా అలా ఉన్నా. సో ఏంటిది అంటే ఆల్ ద వే యూ హ్యావ్ టు టేక్ కేర్. ఏంటి ఇప్పుడు డాక్టర్ నడవద్దు అన్నారు, కంప్లీట్గా నడవడం మానేయకూడదు. ఒక ఫ్రేమ్ సపోర్ట్, ఈ క్రంచ్ సపోర్ట్, ఏదో ఒక సపోర్ట్ తీసుకొని దాని మీద కొంచెం బరువు వేసి కొంత బరువు మన కాళ్ళ మీద వేసి నడవాలి. నేను చెప్పేది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి. ఎనీ ఆపరేషన్ అయిన తర్వాత ఆస్టియోపోరోసిస్ ఉందని మీకు తెలిసింది, ఆపరేషన్ టైంలో తెలిసింది, అయినా ఆపరేషన్ జరిగింది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు దాన్ని ప్రివెంట్ చేసుకోవాల్సిందే. యూ హ్యావ్ టు ప్రివెంట్ ఇట్, ఇంకో ఆప్షన్ లేదు మీకు. అలా చేసుకొని చేయాలి. కాల్షియం ఉన్న డైట్ తీసుకున్నా కూడా కొంతమందిలో కాల్షియం లోపం వస్తుంది, ఎందుకంటారు? 30 దాటింది అంటే మీ బాడీలో కాల్షియం డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది. అంటే 30 తర్వాత నుంచి ఏమవుతుంది అంటే మీ బాడీలో ఆ కాల్షియం అనేది ఫామ్ అవ్వడం కంటే కూడా వెళ్ళిపోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. వెళ్ళిపోకుండా ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ప్రాపర్ డైట్. అదే అంటున్నాను, పాలు, పెరుగు, ఈ డైరీ ప్రోడక్ట్స్ వాడము, అసలు మేము డైరీ ప్రోడక్ట్సే తీసుకోము అనే వాళ్ళకి ఇంకా అదర్ సోర్సెస్, రాగి జావలు, రాగి మాల్ట్స్. ఎప్పుడు కూడా మనం బాడీకి ఎప్పుడు కూడా ఆల్ ద టైం మన బాడీకి ప్రోటీన్ ఒకటి, ఫైబర్ ఒకటి, కాల్షియం ఒకటి, మల్టీవిటమిన్స్, విటమిన్ B, C, D ఇవన్నీ కూడా ఎప్పుడు వెళ్తూనే ఉండాలి బాడీలోకి. అది ఏదో ఒక రూపంలో, ఫుడ్ రూపంలో, నాట్ బై ట్యాబ్లెట్స్ ఆర్ సంథింగ్, నాట్ బై ఎనీ ట్యాబ్లెట్స్. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు కదా, ఫుడ్ రూపంలోనే వెళ్ళాలి. ఆకుకూరలు, తోటకూరలు, పాలకూరలు, వాట్ ఎవర్, సమ్ ఆర్ అదర్ వే. అలా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు డెఫిషియన్సీస్ అనేవి తొందరగా రావు. ముఖ్యంగా మన కోవిడ్ టైంలో మీరు చూస్తే కంప్లీట్ మీ బాడీ రికవరీ అంతా మీ డైట్ మీదనే ఉంటుంది. పొద్దున్న లెగిస్తే ప్రాణాయామం చేయండి అని చెప్పి న్యూస్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి తల నెత్తి కొట్టుకునే వాళ్ళు. ఎందుకు? బికాస్ టు ఇంప్రూవ్ యువర్ బ్రీతింగ్ మెకానిజం ఇంప్రూవ్ అయింది అనుకోండి, ఊపిరితిత్తులు ఒకటే కాదు, మీ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది బాడీలో, మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎలివేట్ అవుతుంది. ఓకే, అదర్ దెన్ దట్ మీరు తీసుకునే ఫుడ్లో కూడా టైం టు టైం తినండి. విటమిన్ C రిచ్ సోర్స్ ఉన్నది తీసుకోండి, ఫైబర్ ఉన్నది రిచ్ సోర్స్ తీసుకోండి, ప్రోటీన్ ఉన్నది రిచ్ సోర్స్ తీసుకోండి, బాగా ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు అంటే బికాస్ ఆఫ్ ద హెల్త్ టు మెయింటైన్ ఇన్ ఏ ప్రాపర్ వే. కాల్షియం కూడా అదే, కాల్షియం లేకుండా అదే అంటున్నాను, ఆస్టియోపోరోసిస్ అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇన్ అవర్ బాడీ. ఒక మనిషి నడవాలి, వీక్గా ఉన్నాయనుకోండి ఎముకలు, ఎలా నడవగలుగుతారు? ఏ పనినా చెయ్యాలి, ఎలా చేయగలుగుతారు? సో కాల్షియం డెఫిషియన్సీ అనేది చాలా డేంజరస్ థింగ్ అన్నమాట. అది బోన్ని చాలా డ్యామేజ్ చేసేస్తుంది. అండ్ ఇంకోటి ఆస్ట్రోఆర్థరైటిస్ కూడా అంతే. ఇప్పుడు బోన్ అనేది ఇది మొత్తం బోన్ అనుకుందాం. ఇప్పుడు ఇదొక ఎడ్జ్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఎడ్జెస్లో ఈ చివరి డ్యామేజ్ అయినా మధ్యలో డ్యామేజ్ అయినా హోల్ బోన్ డ్యామేజ్ అయినా డ్యామేజ్. ఇప్పుడు ఇక్కడ చివరి డ్యామేజ్ అయింది అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ చివరి డ్యామేజ్ అయినది రికవర్ అవ్వాలంటే ఏమవ్వాలి? మళ్ళీ ఇక్కడ కాల్షియం డిపాజిట్ వచ్చి అవ్వాలి, అప్పుడే రికవర్ అవుతుంది. సో ఆర్థరైటిస్లో ఏమవుతుంది? ఇక్కడ కాల్షియం అనేది దెబ్బతింటుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కాల్షియం డిపాజిట్ అవ్వాలి అంటే కాల్షియం సప్లిమెంట్ కంపల్సరీ. ఓకే, ఇక్కడ వీక్ అయితే నాకేం పోయింది, ఇదంతా బాగానే ఉంది కదా అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన డ్యామేజ్ ఇదంతా స్ప్రెడ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ మైనర్ డ్యామేజ్ అవుతుందో అక్కడే రికవరీ తీసుకోవాలి. ఇక్కడ అయ్యింది కదా, ఇక్కడైతేనే జస్ట్ కొంచెం అయితే మిగతా అంతా బాగానే ఉంది కదా అంటే ఆబ్వియస్లీ ఇక్కడ మొదలైన డ్యామేజ్ ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది, పోర్ కింద ఫామ్ అయిపోయి మొత్తం అంతా డ్యామేజ్ అయిపోతుంది. సో కాల్షియం విల్ గెట్ అవే.
సో అందుకనే కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తారు. సేమ్ ఫ్రాక్చర్స్కి కూడా అదే జరుగుతుంది. అందుకే చూడండి, ఎప్పుడైనా సరే ఎనీ ఫ్రాక్చర్ కాల్షియం కంపల్సరీ సప్లిమెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు మీకు. అంటే ఇప్పుడున్న వాటిలో ప్రీవియస్గా అయితే ఏమయ్యేది అంటే అంత టెక్నాలజీ లేకపోవడం వల్ల కాల్షియం సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ కింద ఫామ్ అయ్యేవి. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఇయర్స్ టుగెదర్ తీసుకోవచ్చు. ఇప్పుడు క్యాల్సిట్రాల్ అని జనరల్గా చెప్తున్నాను నేను, రకరకాలు ఉంటాయి. సో ఆ ఫార్ములా ఉన్నవి కొంచెం ఇబ్బంది ఏం పెడతలేదు ఇప్పుడు. ఆ ఫార్ములా ఉన్నాయి అన్నీ బాగానే నడుస్తున్నాయి. డిపెండ్స్ ఆన్ కంపెనీ అండి. మళ్ళీ మనం మెడిసిన్ కూడా ద బెటర్ ద కంపెనీ యూ యూస్, ద బెటర్ ద క్వాలిటీ విల్ హ్యావ్. ఏదైనా అంతే కదా. ఇప్పుడు ఒక ఎడిడాస్ బ్రాండ్ వేరు, ఒక నైకీ బ్రాండ్ వేరు, ఒక ప్యూమా బ్రాండ్ వేరు. ఏ బ్రాండ్ మంచిదంటే ఏం చెప్తాం? అలాగా బెస్ట్ ఉంటాయి. కొన్ని ప్రోడక్ట్స్కి కాల్షియం బట్టి కొన్ని బాగుంటాయి. అవి డాక్టర్స్ మాత్రమే చెప్పగలుగుతారు. వీ షుడ్ నాట్ డిసైడ్. చాలామంది ఏం చేస్తారు అంటే మా ఇంట్లో కాల్షియం ట్యాబ్లెట్లు ఉన్నాయి, నేను వేసేసుకుంటాను అని చెప్పి పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం అదే పనిలో వేసుకుంటాను అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్కౌట్ యూ ఇన్ ఎనీ వే. నీకు పనిచేయదు అది. దానికంటే ఒక టైం ఉంటుంది, అది డోసేజ్ ఉంటుంది. నీ బాడీకి, నీ ఏజ్కి, నీకుండే సిమ్టమ్స్కి దాన్ని బట్టి డిసైడ్ అవుతారు ఎంత డోసేజ్ ఇవ్వాలి, ఎంత ఇస్తే కరెక్ట్ అనేది. సో అలాగా. సార్, మరి పిల్లల్లో ఎముకల పెరుగుదల కోసం ఏం చేయాలంటారు? అంటే బోన్ గ్రోత్ ఉండదు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పిల్లల్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు మీకు బోన్ అనేది ఎదుగుతుంది కాబట్టి వచ్చి కాల్షియం డిపాజిట్ జరుగుతుంది కాబట్టి ఫైన్, అక్కడ ఏంటి గ్రోత్. ఇక్కడ ఏమవుతుందంటే గ్రోత్ అవ్వదు, రప్చర్ వెళ్ళిపోతుంటుంది. ఇట్స్ లైక్ ఎరాడికేటింగ్. బాడీలో నుంచి కాల్షియం వెళ్ళిపోతుంటుంది, యూరిన్లో వెళ్ళిపోతుంది, రకరకాలుగా వెళ్ళిపోతుంటుంది. ఈ వెళ్ళిపోవడంని మనం ఏం చేయాలి? కాపాడాలి. వెళ్ళిపోయేదాన్ని ఆపలేం. ఆబ్వియస్లీ యూ కెనాట్ స్టాప్ కాల్షియం విచ్ ఈస్ గోయింగ్ త్రూ ద యూరినేటెడ్ ఆర్ సమ్ ఆర్ అదర్ వే. ఓకే, దాన్ని మనం ఆపలేము. కాబట్టి నువ్వు ఏం చేయాలి? వెళ్ళిపోతున్న దానికి మళ్ళీ సప్లై ఇవ్వాలి కదా. అందుకోసం అని ఇప్పుడు మరి అడల్ట్ ఏజ్లో పోదా, అడల్ట్ ఏజ్లో కూడా పోతుందా అంటే మీరు ఇచ్చిన కాల్షియం ఏదైతే అప్పటి వరకు చైల్డ్హుడ్లో, టీనేజ్ వరకు ఏదైతే మీరు సప్లిమెంట్ ఇస్తారో స్ట్రాంగ్గా, ఇట్ విల్ గివ్ యూ సపోర్ట్ ఫర్ నెక్స్ట్ 10 years. నేను 19 వరకు మంచిగా తిన్నాను, మంచి పోషకాలు ఉన్నాయి, నాకు అన్ని ప్రాపర్గా డైట్ ఉంది, మంచి ఫుడ్ అన్నీ తిన్నా. 30 వరకు బాగుంటున్నా కదా నేను. వై? బికాస్ ఆఫ్ దిస్ హ్యాపెండ్ ఇన్ మై చైల్డ్హుడ్. అదే అంటున్నాను, మనకి ఈరోజు వచ్చింది ఏదున్నా కూడా కాంప్లికేషన్ ఈరోజు చూపించదు. అది 5 yearsకో, 10 yearsకో, 15 yearsకో, 20 yearsకో చూపిస్తుంది. కొంతమందికి ఎర్లీగా చూపిస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. ఎవరికి కూడా ఇలాగే జరగాలి అని రాసిపెట్టి ఉండదు. ఏ మెడికల్లోనూ ఉండదు, ఏ గ్రంథంలోనూ ఉండదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. మీకు ఒకలాగా ఉంటుంది, నాకు ఒకలాగా ఉంటుంది, వేరే వాళ్ళకి ఇంకోలా ఉంటుంది. సో మనం మాట్లాడుకునేది ఏంటంటే కండిషను, దాని ప్రివెన్షన్. ఎప్పుడు ఇదనే కాదు, ఏ డాక్టర్ మాట్లాడినా, ఏది మాట్లాడినా కూడా మీకు ఇలాగే ఉంటుంది అని చెప్పారు అంటే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ నా దృష్టిలో. మీరు వేరు, నేను వేరు. మీ తత్వం వేరు, నా తత్వం వేరు. మీరు ఆలోచించే విధానం వేరు, నేను ఆలోచించే విధానం వేరు. నా బాడీ రెస్పాన్స్ వేరు, మీ బాడీ రెస్పాన్స్ వేరు. కాబట్టి నేను ఏమంటాను అంటే నా ఫ్యామిలీలో, ఈవెన్ మై ఓన్ ఫ్యామిలీ, నా సిస్టర్ బాడీ ఒకలా రెస్పాండ్ అవుతుంది, నా బాడీ ఒకలా రెస్పాండ్ అవుతుంది, మా మదర్ది ఒకలా రెస్పాండ్ అవుతుంది, మా ఫాదర్ది ఒకలా రెస్పాండ్ అవుతుంది. ట్రీట్మెంట్కి అందరిది ఒకేలాగా ఉండదు. సో ఆల్వేస్ ఐ బిలీవ్ దట్ పర్సన్ టు పర్సన్, ఇండివిజువల్ టు ఇండివిజువల్ ట్రీట్మెంట్ అనేది నమ్ముతాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈయనకి బాగా అవుతుంది, ఈయనలాగే ఇంకో మనుషులకి కూడా అవుతుంది అంటే ఆయనకి అవుతుంది, ఈయనకి అవుతుంది, ఇట్స్ గుడ్ సైన్. అంతేగాని ఆయనకి పోలిక పెట్టలేము. నీకు అయ్యింది, ఆయనకి అయ్యిందని చెప్పలేము. ఇట్స్ ఎ గుడ్ థింగ్ దట్ నీకు అయ్యింది, ఆయనకి కూడా అయ్యింది, అంతే. సో 2 different things ఆల్వేస్. సో కాల్షియం డెఫిషియన్సీ అయినివ్వండి, లేకపోతే వేరే డిఫరెంట్ కండిషన్స్ అవ్వనివ్వండి, ఇట్ ద రికవరీ స్టేజ్ ఆర్ ద డ్యామేజింగ్ స్టేజ్, వాట్ ఎవర్, ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఇండివిజువాలిటీ. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది అంతా కూడా ఒక టాపిక్ ఏంటిది అంటే హౌ టు ప్రివెంట్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ. దట్ అంటే మనకు తెలుసుకోవడం కోసం ఒక అవగాహన థింగ్ ఇది అంతా. డాక్టర్ చెప్పారు కాల్షియం వేసుకుంటే ఏమీ కాదు, కంప్లీట్గా వేసుకుంటూ కూర్చుంటే దట్స్ ఎ రాంగ్ థింగ్. యూ హ్యావ్ టు గో టు ఎ డాక్టర్ అండ్ యూ హ్యావ్ టు నో నీకు అసలు నిజంగా ఆస్టియోపోరోసిస్ ఉందా, లేదు, ఫైన్. కానీ అయినా కూడా యూ వాంట్ టు మెయింటైన్, నువ్వు మెయింటైన్ చేయాలనుకుంటున్నావు, హెల్త్ మంచిగా మెయింటైన్ చేయాలనుకుంటున్నావు, డాక్టరే చెప్తారు రోజుకి ఒక ట్యాబ్లెట్ ఈ టైంలో వేసుకో, ఇంత డోసేజ్ వేసుకో. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. చెప్పారు కదా, లేకపోతే చెప్పలేదు కదా, సొంత ప్రయోగాలు మెడికల్లో ఎప్పుడు ఎవరు చేయకూడదు. నా సిన్సియర్ సజెషన్ ఇదైతే అసలు చేయకండి. ఇట్ విల్ నాట్ షో ఎనీ ఎఫెక్ట్ టుడే నౌ, బట్ డెఫినెట్లీ ఇట్ గోనా షో ఆఫ్టర్ ఎ వైల్. సార్, ఈ గుడ్డు షెల్ తినడం వల్ల కాల్షియం లోపం ఉన్నా తగ్గుతుంది అని అంటూ ఉన్నారు, ఇది నిజమేనంటారా? ఇట్స్ ట్రూ, ఇట్స్ నాట్ ఎ ఫాల్స్, ఇట్స్ ఎ ట్రూ థింగ్. బట్ నార్మల్గా చెప్పాలంటే వాస్తవంగా ఫార్మసీ వాళ్ళు వాడుకుంటారు దాన్ని, ఫార్మస్యూటికల్ కంపెనీస్ వాడుకుంటే దే విల్ మేక్ దెమ్ పౌడర్, దే విల్ యూస్ సమ్ ఫార్ములా టు దట్ అండ్ దే విల్ స్టోర్ యాజ్ ఎ క్యాప్సూల్స్ ఆర్ ఎ టాబ్లెట్. డైరీ ప్రోడక్ట్స్ మిల్క్స్తో పాటు అంటే మిల్లెట్స్, రాగులు,
అదర్ దెన్ దట్ అంటే ఆల్ టైప్ ఆఫ్ మిల్లెట్స్, ఆల్ కైండ్ ఆఫ్ మిల్లెట్స్. ఈ మిల్లెట్లు లేదని ఉండదు. అండ్ రిచ్ అంటే అదర్ మిల్క్తో పాటు వేరే రిచ్ అంటే ఆకుకూరలు. ఇంకా లీఫీ వెజిటేబుల్స్ ఆర్ ద బెస్ట్ సోర్స్ ఫర్ ద కాల్షియం అని అడిగితే ఆఫ్టర్ మిల్క్, డైరీ ప్రోడక్ట్స్, లీఫీ వెజిటేబుల్స్. సార్, ఎక్కువగా మనం బయట ఫుడ్డే తీసుకుంటూ ఉంటారు చాలామంది. కలుషిత ఆహారం దాంట్లో ఉంటుంది. మరి ఏది తినాలి, ఏది తినకూడదు అనే దానికి సంబంధించి మీరేం చెప్తారు? మనం ఒక సొసైటీలో వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ ఎవ్రీథింగ్. ఇది ఏంటిది అంటే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద బెస్ట్. దెర్ ఈజ్ సొల్యూషన్. అది కూడా చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మైనంతో ఉన్నాయా అంటే నువ్వు బయటకి వెళ్ళి కొన్ని చోట్ల కొంటే ఖచ్చితంగా కల్తీ ఉండే అవకాశం ఉంది. కల్తీ లేకుండా అమ్మబడే అవకాశాలు కూడా ఉన్న ప్లేసులు కూడా నీకే తెలుసు. హ్యూమన్ హ్యావ్ బోత్ ద థింగ్స్. మనం రికగ్నైజ్ చేసుకోవాలి దట్ ఓకే దిస్ ఈజ్ రైట్ ప్లేస్, దిస్ ఈజ్ ద రాంగ్ ప్లేస్ అని కూడా తెలిసి నేను అక్కడే తింటాను అంటే మూర్ఖత్వం. సో పీపుల్ నో. సో చూసారు కదండి, కాల్షియం లోపం ఉందని చింతించాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కూడా హెల్తీ ఫుడ్ తీసుకుంటూ తగినంత వ్యాయామం చేస్తూ ఎండకు ఉంటే దాని ద్వారా మనకు విటమిన్ డి వస్తుంది. అప్పుడు కాల్షియం కూడా పెరుగుతుంది. కాల్షియం లేమి లేకుండా కూడా చూసుకోవచ్చు అన్నమాట.